తెలంగాణ మున్నూరు కాపు మహాసభ జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథులుగా హాజరైన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ ద్యావ వసంత సురేష్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆది శ్రీనివాస మాట్లాడుతూ సమాజ సేవలో మున్నూరు కాపులు ముందుండి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు, కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వడ్నాల రాజశేఖర్, చిట్ల రమణలతో పాటు జిల్లా కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. 1930లో మున్నూరు కాపు మహాసభ ఆవిర్భవించిందని, 1970లో ప్రభుత్వం రిజిస్టర్ చేయబడి నేడు 200 కోట్లకు పైగా స్థిరాస్తులు కలిగి ఉన్నాయన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, బీఆర్పూర్ ఎంపీపీ మస్తరి రమేష్లతో పాటు కోరట్ల, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి పట్టణాలతో పాటు జిల్లాలోని 20 మండలాలలో వివిధ గ్రామాల మున్నూరు కాపుకుల బంధువులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు దావ వసంత గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, అధ్యక్షులు కార్యదర్శి లక్ష్మణ్ గారు, అదేవిధంగా వేదిక మీద ధర్మపురి మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి సోదరిమణి సత్తమ్మ గారు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపుల సమస్యల పరిష్కారానికి లేదా సామాజిక దృక్పథంలో, సామాజిక కోణంలో సేవ చేసేటువంటి ఆలోచనలో, సాంఘిక దురాచార రూపుమాపడంలోనూ ఈ కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ పనిచేస్తూ మున్నూరు కాపు కుల సోదరుల మండల పొద్దులతో పాటు ఆయా గ్రామాలు ఉన్నటువంటి ఇతర కుల సోదరులు ఉన్నటువంటి ఇతర కులాలు ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పాటుపడుతూ ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నూతన కార్యవర్గానికి నా వైపు నుంచి పిలుపునిస్తూ, ఎందుకంటే రాజకీయంగా చైతన్యం చెందినటువంటి కులాల జాబితాలో మున్నూరు కాపులు కూడా ముందుంది. అక్షరాస్యతలో కూడా మనం ముందుకు వెళ్ళాలని దానిలో కూడా మున్నూరు కాపుల ఉంది. ఇతరులకు సహకారం అందించాలి, సాయం చేసేటువంటి ఆలోచనలో గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మనం ముందున్నప్పుడు మన కులంలో మున్నూరు కాపు కులంలో వెనుకబడ్డటువంటి పేదవారి తల్లిదండ్రులు చనిపోయినటువంటి కుటుంబాలు లేదా ఉంటే తల్లి చనిపోయి తండ్రి ఉంటే తల్లి చనిపోయి తండ్రి కుటుంబాలు గుర్తించి ఏ విధంగా అయితే మనం సహకారం అందించాలని చెప్పి ముందుకు పోతున్నామో అదేవిధంగా గ్రామాల్లో ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పాటుపడే విధంగా ఈ జిల్లా కమిటీ ఉండాలని చెప్పి సందర్భంగా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం గ్రామాల్లో చైతన్యపరిచి ముందుకు పోతున్నప్పుడు కేవలం మనవాడైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఇతర కులాల్లో కూడా పేదవారిని గుర్తించినప్పుడే సార్థకం ఉంది. దానివల్ల మనకు రాజకీయంగా భవిష్యత్తులో మరింత ముందుకు పోవడానికి చైతన్యంగా ఉంటుందని మాట సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక సందర్భాలు అనుకుంటున్నాం, అనేక సమావేశాల్లో కూడా అనుకుంటాం, ఈరోజు మనమంతా కూడా ఏకం కావాలని ఎన్నికలకు ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. ఎన్నికల తదుపరి కమిటీ వచ్చింది. ఎన్నికలలో స్వార్థం కోసం వచ్చిన కమిటీగా కాకుండా ఉంది. కాబట్టి మీరంతా కూడా రాబో రోజుల్లో జగిత్యాల జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపు కులంలో ఉన్నటువంటి పేదవారి అభ్యున్నతికి పాటుపడుతుంది. సామాజిక సేవలో, సాంఘిక సేవలో, సాంఘిక దురాచార రూపుమాపడంలోనూ మరి ప్రజలను మన కాపు కులానికి సంబంధించిన చైతన్యం చేస్తూ ముందుకు సాగాలని సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ, చాలా అంటే ఓవైపు ప్రభుత్వాల పక్షాన కులాల వారీగా సహకారం, పేదలకు సహకారం అందిస్తున్నప్పటికీ కూడా అనేక కులాలలో కూడా కుల సంఘాలు అంటే మనం దైనందిన జీవితంలో చూస్తున్నాం. మన పూర్వీకుల నుంచి కూడా ప్రతి కులానికి ఒక సంఘం ఉంది. ఆ కుల సంఘానికి ఒక భవనం ఉంది. ఆ కులానికి సంబంధించిన ఎవరికి ఏ కష్టం వచ్చినా కులమంతా ఒకటే. మేము ఉన్నాం బిడ్డ మీకు అని చెప్పండి. మనం అందరూ కూడా ఏ విధంగా అయితే మన తాత ముత్తాతల నుంచి కూడా సంఘంగా ఏర్పడి ఉన్నటువంటి దాన్ని ఇంకా మరింత మెరుగుపరుచుకుంటూ మనం ముందుకు పోయి జీవన విధానంలో ఈరోజు మన జిల్లా కేంద్రంలో ఒక కళ్యాణ మండపం కావాల్సిన కొన్ని ఆలోచన రావడం, ఏ కమిటీ కంటే ముందున్నటువంటి కమిటీ నిర్ణయం కానీ జిల్లాకు సంబంధించిన అనేక మంది పెద్దలు వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చే క్రమంలో ముందే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారి సహకారం నాకు జీవన్ రెడ్డి గారు చెప్పారు. ఎన్నికల కంటే ముందు
నేను ఒక 20 లక్షలు ఇచ్చిన నువ్వు మున్నూరు కాపు కుల బిడ్డగా నువ్వు కూడా నువ్వు సాయం చేయాలంటే 10 లక్షల రూపాయలు వారే చెప్పడం వెంటనే ఇక్కడ చెప్పుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంజయ్ ఎంపీ కూడా రావడం జరిగింది. అంటే మనం ఒక కార్యక్రమాన్ని ముందు వేసుకుంటే తప్పనిసరిగా గుర్తింపు అనేది రావడానికి నిదర్శనంగా ఇప్పుడు జయించాలి జీవనం. మీరు చెప్పిన ప్రకారం చూస్తే ₹1 అయినట్టు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ₹1 లేదు వచ్చినట్టు. దీనివల్ల కళ్యాణ మండపాలు నిర్మాణం చేసుకుంటే ఈ కులంలో ఉన్నటువంటి పేదవారికి ఉచితంగా వివాహం చేసుకోవడానికి ఇక్కడ జిల్లా కేంద్రంలో అవకాశం ఇచ్చిన వాళ్ళకు కూడా అవుతామన్నమాట. నార్మల్ మెయింటెనెన్స్ మీద కూడా ఇచ్చినట్టయితే అది ఒక చక్కటి కార్యక్రమమే. కాకపోతే ఇక్కడ నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మనమంతా కూడా వివాదాస్పదం కాకుండా పాజిటివ్ మూడ్లో మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోయే క్రమంలో మీరందరూ కూడా ఒకరికి ఒకరు సహకారం అందించుకొని ముందుకు పోవాలని సందర్భాన్ని పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు జరుగుతున్న ప్రమాణ స్వీకారం కంటే ఒక రోజు ముందు నాతో ఒకరిద్దరు మాట్లాడిన మాటలు కూడా గౌరవ అధ్యక్షుడికి శ్రీరామ్ అడ్వకేట్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు వీలైనంతగా కలిసిపోయే విధంగా అలాయ్ బాలాయ్ సోదరులకు కలిసిపోయే విధంగా ప్రయత్నం చేయమని నిన్నట్లు చెప్పి మీకు ప్రయత్నం మొదలైందని విన్నా. ఈరోజు కూడా రేపు కూడా ప్రమాణ స్వీకారం అయినా కూడా అదేవిధంగా పెద్దలు జీవన గారికి చాలామంది పెద్ద ఉద్దేశం ఉన్నారు. తప్పనిసరిగా మీరు తలుచుకుంటే ఒకటిగానే ఉంటామనేటువంటి భావన నాలో ఉంది. మరొకటి జాగ్రత్త అందరూ కూడా ఆ ప్రయత్నంలో పెద్దలు వెంకటేశ్వరరావు గారు కానీ లక్ష్మణ్ గారు సహకారం తీసుకొని వసంత గారు ఇక్కడ ఎలా బాగా యాక్టివ్ రోల్ ఉంటుంది కాబట్టి కలిసి అందరం కూడా ఒకటే ఉండే విధంగా ప్రయత్నం చేసి ఫర్దర్గా నాతో మాట్లాడిన వాళ్ళకైతే నేను కలిసి ఉండాలని చెప్తూ నాకు ఆ పాజిటివ్ మూడ్లో మీరు పోవాలని చెప్పని అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గానికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో మన మున్నూరు కాపు కుల సోదరులకు సంబంధించిన కార్పొరేషన్ ఉండాలని మేము ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత నా దగ్గరకు వచ్చినటువంటి మిత్రులు అదనంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అందరి లక్ష్యం ఒకటే మన కులంలో ఉన్న పేదవాడికి లబ్ధి చేకూరని చెప్పిన ఆలోచన. సంఘాలు వేరు కావచ్చు, సంఘాలు ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు వేరు కావచ్చు, కానీ అందరి లక్ష్యం ఒకటే. మళ్ళీ ఏంటి, మన మున్నూరు కాపు కులంలో ఉన్నటువంటి లేదా ఇతర కులంలో ఉన్నటువంటి పేదవాడిని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పిన లక్ష్యం ఒకటైనప్పుడు మనం అందరూ ఎందుకు ఒకటి కాకూడదని చెప్పని నేను మొదటి నుంచి చెబుతూ నేను ఎమ్మెల్యేగా విప్పేన గారికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎవరెవరు సంఘాలుగా ఒక చిట్టి పెట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని చిట్టి కోసమే సంఘం కాకుండా బీదవారికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు చదువులో ముందంజలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేసే విధంగా పేద యువతులకు వివాహ సమయంలో సహాయం చేసే విధంగా ఒక బీద వ్యక్తి ఒక కుటుంబంలో చనిపోయినప్పుడు ఆయనకు తోడుగా నిలబడే విధంగా ఆ కుటుంబానికి మన గ్రామ కమిటీలు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా చదువుకునే ఉత్సాహమైనటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు జగిత్యాల్లో అకామిడేషన్ అవసరం ఉన్న బీద విద్యార్థికి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఆర్థిక సాయం అవసరం ఉన్నా కూడా, అదేవిధంగా ఒక పేద యువతికి వివాహం జరిగినప్పుడు పుస్తమట్టలు అవసరం ఉన్నా కూడా మా మణికొండ వెంకటేశ్వర అన్నతోని మా లక్ష్మణ్ అన్నతోని రాష్ట్ర కార్యవర్గంతో అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఆ విధంగా మీరు మీ గ్రామాల్లో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మనకు ఉచితంగా అక్కడ ఇంజనీరింగ్, ఎంబీఏ, మెడిసిన్ చదివిన పిల్లలకు ఉచిత హాస్టల్ ఫెసిలిటీ ఉంది. నేను దానిలో డైరెక్టర్. మరి కరీంనగర్లో చదువుకునే, పట్టణంలో చదువుకునే విద్యార్థులకు ఏ సాయం అవసరం ఉన్నా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. దాంతో పాటు రాష్ట్రంలోకి వచ్చినట్టయితే మన కాచిగూడ హాస్టల్లో ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులకి బుక్స్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుంది. పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి యువతి యువకులకు మ్యారేజ్ పూర్వం నడుస్తున్నది. మరి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రం నుంచి కూడా మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మనందరం రక్త సంబంధికులం. మీకు జగిత్యాల్లో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళ సూచన చేస్తున్నాం. ఇక్కడ మా మున్నూరు కాపు సంఘం ఉన్నది, మా రక్తం ఉన్నది, మా బంధం ఉన్నది, అనుబంధం ఉన్నది అనే విధంగా అందరినీ హక్కున చేర్చుకుంటాం. దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. మల్లెల మండల అధ్యక్షులు ముదా మల్లేశం గారు వేదికపైకి రావాలి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా కార్యవర్గంలో ఎందుకంటే
చాలామంది మన జిల్లాలో మున్నూరు కాపు సోదరులు ఉన్నారు కాబట్టి జుంబో కార్యవర్గం ఉంటుంది. మా దృష్టికి వచ్చినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించి కానీ మాకు తెలిసిన కొంతమందిని కానీ కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగింది. కార్యవర్గంలో ఉన్న వాళ్ళే పని చేయాలని లేదు, ఇంకా పని చేయాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి. మన బైలాస్ ప్రకారం ఎంతమందినైనా తీసుకోవచ్చు. దయచేసి ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. బాధ్యత తీసుకుంటా అంటే సంఘానికి సేవ చేస్తా, సమయం ఇస్తా అంటే అందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, పేర్లు చదివిన వాళ్ళు నిలబడి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కార్యవర్గ సభ్యులే ఈ జిల్లాలో కాబట్టి అందరం ఒకసారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొందాం. తంగెళ్ళ రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు భూపత్పూర్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇప్పుడు సన్మాన